ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ బైబిల్ పట్టిన కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి దైవ సేవకులు ఈ దినము మరి మన మధ్యలో లేరు వారు. సో తిరిగి మరలా వచ్చే వారానికి వారు మరి కొన్ని వచనాలు యోనా గ్రంథంలో నుండి మరికొన్ని మిగతా వచనాలు అధ్యాయాన్ని వారు పఠించబోతూ ఉండగా, సో సంఘమంతటికి ప్రభు నామమున వందనాలు, దేవుని ఆశీస్సులు పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ఈ దినాన్ని బట్టి వందనాలు. ఎవరైతే బలహీనంగా ఉంటూ ఉన్నారో ఇమ్మాన్యుయల్ అంకుల్ గారిని మీరు స్వస్థపరిచినందుకు వందనాలు. ఇంకా ఎంతోమందిని బ్రదర్ ఇమ్రాన్ గారిని స్వస్థపరచండి. ఇంకెంతోమంది మరి మీ దాసులు విజయచంద్ అంకుల్ గారు మరి ప్రభువా వారికి ఎల్లుండి రేపు ఆపరేషన్ అయి ఉండగా, ఆపరేషన్ జరగనై ఉండగా నీ కృపతో నింపండి ప్రభువా. సంఘాన్ని బలపరిచి మాసమంతా జరగనైన కార్యక్రమాలను మీ చేతికి సమర్పించుకుంటూ ఈ దినము నేను నీ సేవకుని నాతో మీ ప్రజలతో మీరే మాట్లాడాలని యేసు పేరట ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. సో గత వారం మనము యోనా గ్రంథము 1వ అధ్యాయము దైవ సేవకుల ద్వారా మనము విన్నాం. సో ఈ దినము యోనా గ్రంథంలో నుండి 2వ అధ్యాయము కొన్ని వచనాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. 10 వచనాలు మరి జ్ఞాపకం చేసుకుందాం. 1వ వచనం 2వ అధ్యాయం, పేజీ నెంబర్ 762. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగూ ప్రార్థన చేసెను. జోనాస్ ప్రేయర్ ఫ్రమ్ ద బెల్లీ ఆఫ్ గ్రేట్ ఫిష్. సో ఈ మత్స్యానికి ఒకవేళ ఆజ్ఞాపించింది దేవుడైన యెహోవా. మీరందరూ దాన్ని గత వారం మీరు విన్నారు. సో యోనా ఎవరికి ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే సర్వ సృష్టికర్తకు, సర్వోన్నతునికి. ఆయన పేరు యెషువా, ఎలోహిం, సర్వనాథునికి ప్రార్థన చేస్తున్నాడు. సో 1వ అధ్యాయంలో మరి ఆయన యొక్క అవిధేయత మనం చూసాం. 2వ అధ్యాయంకి రాయంగానే మరి ఈ యొక్క మత్స్యము కడుపులో నుండి, ఈ మత్స్యము మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 1వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడైన యెహోవా ఒక చక్కని మాటను మరి మొదటి మానవునికి ఇచ్చాడు. 1వ అధ్యాయం ఆదికాండము మనం జ్ఞాపకం చేసుకుంటే 28వ వచనంలో ఇక్కడ ఒక మాట, దేవుడైన యెహోవా వారిని ఆశీర్వదించినట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరచు సముద్రపు చేపలను అనే మాట. దేవుడు మరి ఏమని తెలియపరుస్తూ ఉన్నాడంటే సముద్రమును చేపలను మీరు లోపరుచుకోండి, నీకు అధికారాన్ని ఇస్తూ ఉన్నాను. కానీ యోనా సముద్రములో దేవుని మాటకు మరి విధేయుడై ఒకవేళ మత్స్యము కడుపులో మరి ఆయన ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. మరి ఆ మత్స్యము కడుపులో నుండి ఇప్పుడు ఒకవేళ దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. ఎవరైనా మత్స్యము కడుపులో ఒకవేళ చేప మింగివేస్తే మనము ఏమైపోతాం? కానీ యెహోవా సర్వశక్తిమంతునికి ఒక్కటే ఈ మత్స్యము కడుపులో నుండి ఎవ్వరికి మనం ప్రార్థన చేయలేము. కానీ యెహోవాకు ఉన్నవాడు అని అనువాడనై నేనున్నాను. నేను ఉన్నవాడు అనే మాట, మరి ఉన్నవాడు మనం చూస్తే మరి నిర్గమాకాండంలో దేవుడైన యెహోవాకు చక్కని మరి ఆయనకు ఒక గొప్ప పేరు మనము చూస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా,
నేను ఉన్నవాడునను వాడనై ఉన్నాను. నేను ఉన్నవాడునను వాడనై ఉన్నాను. ఉన్నవాడను అంటే, యోనా నీతో ఉంటూ ఉన్నాను, నిన్ను మత్స్యము కడుపులో ఒకవేళ నీ అవిధేయతను బట్టి నేను పెట్టాను, ఈ శ్రమ ఈ దీన దర్శలో నీవు నాకు ప్రార్థన చేయాల. అందుకే కీర్తనకారుడు చక్కగా రాస్తాడు, ఏమంటాడంటే, ఆయన మమ్మల్ని దీన దశలో జ్ఞాపకము చేస్తున్నాను. ఈ భూమి మీద యోన ఈ యొక్క మరి మత్స్యము కడుపులో నుండి ఏం నేర్పిస్తున్నాడంటే, మీరు కూడా శ్రమలో ఉన్నారా? మత్స్యం అనే లోకములో ఒకవేళ మీరు ఉంటూ ఉన్నారా? మత్స్యము కడుపులో ఒకవేళ మీరు దుష్టుడనే అధికారానికి, మీరు ఒకవేళ లోకమనే అధికారానికి వెళ్ళిపోయారా? అక్కడుండి దేవునికి మొర్రపెట్టు. మీ మొర్ర ఆయన వినక ముందే ఆయన మీకు ప్రత్యుత్తరం ఇచ్చి, మీరు వేడుకొనక ముందే ఉత్తరం ఇచ్చే దేవుడు. సో రెండవదిగా, నేను ఉపద్రవము భయంకరమైన పరిస్థితిలో నుండి యెహోవా ఒకటి ప్రార్థన చేసెను, రెండవదిగా మనవి చేసెను. ఎంత గొప్ప మాట! ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను, పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా ఆయన నా ప్రార్థన ఆలకించెను. ఎస్, మానవుని జీవితంలో ప్రార్థన ఎంతో అద్భుతకరమైనది. మనవి, తర్వాత పాతాళ గర్భములో నుండి, ఎక్కడ మరి సముద్రము, ఆ పాతాళము అనగా మత్స్యము కడుపులో నుండి దేవునికి ప్రార్థన చేయుచున్నాడు. అంటాడు, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కరులను నన్ను కప్పివేసి ఉన్నవి. అంతా ఈ సముద్రమును దేవుడు ఆజ్ఞాపించాడు, అన్నీ కూడా ఆయనను కప్పివేశాయి. సో దానికి అంటాడు కదా దేవుడైన యెహోవా, యేసు ప్రభుల వారిని ఆయన కూడా గలిలయ సముద్రంలో మరి ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు తన శిష్యులను ఉన్నప్పుడు ఆయన అంటారు, శిష్యులు అంటారు, నీకు చింత లేదా? మేము అపాయకరమైన స్థితిలో ఉంటూ ఉన్నాం, నీకు చింత లేవా? మేము నశించిపోవచ్చున్నాం. ఇప్పుడు దేవుడైన యెహోవా యేసు ప్రభుల వారు ఏమంటాడంటే, అల్ప విశ్వాసులారా అని చెప్తూ సముద్రాన్ని, తరంగములను, అలలను దేవుడు నిమ్మలపరచెను అంటాడు. బీ స్టిల్, బీ కామ్, జీసస్ ఈజ్ యువర్ కామ్ అనే మాట. సో నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడ్డాను. ఎందుకు? ఆయన అవిధేయత వెలివేయబడడం. నీ పరిశుద్ధాలయము తట్టు మరలా నేను చూచెదను అనుకుంటుని. నీ పరిశుద్ధాలయము 21 కీర్తనలో చక్కగా అంటాడు కదా. 21 కీర్తనలో మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 21 కీర్తనలో దేవుడు చక్కగా ఈ మాటను మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమంటాడు? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇగో 18వ కీర్తన, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును. నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులు జొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపించగా అవి కంపించెను. ఆయన నాసిక రంధ్రముల నుండి పొగ పుట్టెను. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. గొప్ప మాట. ఆయన ఆలయములో నుండి అగ్ని వంచి, ఆయన ఆలయములో నుండి మనకేమొస్తుంది తెలుసా? ప్రతిదీ కూడా కార్యము, ఉత్తరము, మన మనవికి ఆన్సర్ దేవుని ఆలయములో నుండి నీ తట్టు. అందుకే డోంట్ ఫోకస్ ఆన్ ఎనీథింగ్, ఫిక్స్ యువర్ థాట్ ఆన్ వాట్ ఈస్ ట్రూ, వాట్ ఈస్ కరెక్ట్ అనే మాట ఇక్కడ అంటాడు కదా. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట మనం చదువుకుందాం.
ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అవి ఏవి ఖ్యాతివో అవిటి గురించి మనము పరిగెత్తాలనే మాట మనము ఒక్కసారి మనము చూసుకుందాం. దేవుడైన యెహోవా ఈ మాట మనతో పలుకుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఈ మాటను దేవుడైన యెహోవా మనకు తెలియపరుస్తున్నాడు. ఒక మాట నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఈ మాటను దేవుడైన యెహోవా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఓకే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనము జ్ఞాపకం చేసుకుంటే మరొక మాటను మీ ముందుకు తీసుకుని రావాలని ఆశపడుతున్నాను. ఓకే, 4వ అధ్యాయము 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైననో ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద మీ ధ్యానముంచు కొనుడి. మీ ధ్యానముంచు, అప్పుడు కింద సమాధానకర్తయగు దేవుడు మీతో ఉంటాడు. ఈయన దేవుని ఆలయంలో ఆయన తట్టు చూసిన వెంటనే ఇప్పుడు చూద్దాం మనం 5వ వచనం. ప్రాణ అంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. అంటే ఇక ప్రాణము అంతము అంటే చనిపోయే స్థితిలో నేను ఉంటూ ఉన్నాను ప్రభువా. సముద్ర అగాధమునను ఆవరించినది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. అబ్బా, ఏమంటున్నాడు చూసారా? ప్రాణము పోయే స్థితి ప్రభువా, సముద్ర అగాధములో నేను ఆవరించి ఉన్నాను. సముద్రపు నాచులో మనం ఉంటామా దేవుని సంగమా? నాచు జారుతాము మనం. ఆ నాచులో భయంకరమైన స్థితి. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదులోకి నేను దిగి ఉన్నాను. ఎక్కడ దిగి ఉన్నానంటే ఇక నన్ను పైకి రాకుండా చేసిన ఒక విధమైన నరకము. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపము, మరణమనే కూపము, పాతాళమనే కూపము, శ్రమ అనే కూపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని. నీ పరిశుద్ధ ఆలయములోకి నీ యొద్దకు నా మనవి వచ్చి అంటాడు కదా. ప్రభువగు యెహోవా శక్తి సంపన్నుడై, తానే శక్తి సంపన్నుడై, ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. ఎస్, నువ్వు దేవుని ఆలయంలో ఏదైతే మొరపెడతావో, ప్రభువగు యెహోవా తానే శక్తిమంతుడై ఆయన ఇచ్చు బహుమానం తిరిగి ఆయన ఆలయం యొద్ద నుండి వస్తుంది. నీ పరిశుద్ధ ఆలయంలోకి నీ యొద్దకు నా మనవి వచ్చును. అసత్యమైన ఇప్పుడు ఆయన కన్ఫెస్ అవుతున్నాడు. హీఈస్ కమింగ్ టు కన్ఫెస్, హీస్ కమింగ్ బ్యాక్ టు కన్ఫెస్. అసత్యమైన దేవతల, వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జించువారు. ఇప్పుడు అంటున్నాడు, నేను అక్కడ పోయానబ్బా అని చెప్తూ, కృపాధారం అంటే క్షేమాధారము. 16వ కీర్తనలో నీవే నాకు క్షేమాధారం, నేను క్షేమాధారము, కృపాధారము, ఐశ్వర్యమైన ఆధారం మిస్ అయిపోయిన క్రీస్తులు అని చెప్తూ, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడులను చెల్లింపక మానను. ఇక చెప్తున్నాడు, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. చెప్తున్నాడు ప్రజలకు, నేను తప్పు చేశాను, వ్యర్థమైన వాటిని పూజించాను, ఆయన దగ్గర రక్షణ అంటే నా పాపపు కూపములో నుండి, అవిధేయత అనే కూపంలో నుండి నేను రక్షించును. దేవునికి వందనాలు ప్రార్థన చేసి అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కించాను. నా జీవితంలో ఒకటి ప్రార్థన చేయాలి ఆయన ఆలయంలో, రెండవదిగా తప్పులు ఒప్పుకోవాలి. అయ్యో, నేను ఇంత గొప్ప రక్షణ భాగం పోగొట్టుకున్నానా
అని తిరిగి దేవునికి మ్రొక్కుబడి చేసిన వెంటనే ఒక్కటే అన్నాడు, యెహోవా యొద్ద రక్షణ దొరుకును. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 131 కీర్తనలో ఆయన ఏమంటాడంటే, కీర్తనకారుడు, ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన. ఇప్పుడు మరి నేను ముగిస్తున్నాను. యోనా జీవితంలో ఏం పొందుకున్నాడు తెలుసా? ఆయన మీద ఆశ పెట్టుకున్నాడు, ఆయన యొద్ద కృప దొరికింది, సంపూర్ణ విమోచన. ఒకటి ఏమంటారు, ఆశ, అవర్ లాంగింగ్ షుడ్ బి అవర్ గాడ్. We need to search for the salvation. The third thing, only in him we can find full redemption. తర్వాత ఇజ్రాయేలుల దోషములన్నిటి నుండి ఆయన వారిని ఎక్కడి నుండి? పాతాళంలో నుండి, కూపములో నుండి, మత్స్యము కూపంలో నుండి ఆయన విమోచించను. ఈ దినం ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకుంటావా సంగమా? కృప దొరుకును, సంపూర్ణ విడుదల దొరుకును. నీ దోషములన్నిటిలో నుండి ఆయన మనల్ని విమోచిస్తాడు. ప్రార్థన చేసుకో. తండ్రి, యెహోవా యొద్ద గొప్ప రక్షణ దొరుకును అని అవిధేయతలో నుండి విధేయతలోకి యోనాను ప్రభా నీ అధికారము ద్వారా, నీ రక్షణ ద్వారా, నీ పరిశుద్ధ ఆలయములో నుండి బయలుదేరిన ప్రభా ఉత్తరము ద్వారా అతను పొందుకున్న రక్షణను బట్టి మేము కూడా ప్రతిదినం అలాంటి రక్షణ పొందుకోవాలని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వచనం. యోనా 2వ అధ్యాయంలో ఆయన పశ్చాత్తాపపడి పొందుకున్న సమాధానం మా సంఘానికి, మా అందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బీ విత్ యూ ఆల్.